హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? ఎంత ఉన్న అల్లుడి నోట్ల సన్ అంటారుగా, అలా ఉంది నా పరిస్థితి. మా వారికి ఏమో గవర్నమెంట్ జాబ్, అది సెంట్రల్ గవర్నమెంట్. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుంది. చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది, కానీ అనిపించే వారికి చెత్తగా ఉంటుంది. మొన్న ఆదివారం సెలవు లేదు, నిన్న ఆదివారం సెలవు లేదు. రెస్ట్ లేకుండా పనిచేస్తున్న ఏకైక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. మరి వాళ్ళకి పిల్లలు లేరో ఏమో. నిన్న ఆదివారం మా వారికి డ్యూటీ ఉంది. ఇంట్లో మంచి నూనె టమాటా లేకపోతే కనీసం తీసుకొచ్చేవారు లేక పిల్లలు నేను పెరిగేసుకొని తిన్నాము. అందరూ అనుకుంటారు గవర్నమెంట్ జాబు హ్యాపీగా ఉంటారని. కాదండి, పొలం పనులు చేసుకునే వాళ్ళే ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా కష్టపడి సాయంత్రానికి కూలి డబ్బులు పట్టుకొని ఇంటికి వస్తారు. తినేవాళ్ళు తింటారు, తాగేవాళ్ళు తాగి హాయిగా పడుకుంటారు. బట్ ఈ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఒకరి కింద పని చేయాలి. ఆ ఆఫీసర్ మంచివాడైతే పర్లేదు, కానీ తిట్టేవాడైతే వాడు తిట్లు భరించాలి, వారి కోపాన్ని భరించాలి, వ్యక్తిత్వాన్ని చంపుకొని అన్నీ మూసుకొని కూర్చోవాలి. వారానికి ఒకరోజు హాలిడే, అది ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు ఏమవ్వాలో అర్థం కావటం లేదు. ఇది శనివారం నైట్ మిగిలిన చికెన్ కర్రీ అండి. సండే మా వారి క్యారేజీ కట్టంగా మిగిలిన అన్నంలో ఆ నైట్ మిగిలిన కర్రీ వేసుకొని ఈ విధంగా బౌల్లో తింటున్నానండి. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కామెంట్ చేయండి.